ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో వివో V70 ఇలైట్ 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిది, ఒకటే లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. వివో వాళ్ళది వివో V70 ఇలైట్ స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ అయిపోయింది. అండ్ ఇక్కడ మెయిన్ హైలైట్ ఏంటంటే 4K 60 fps రికార్డింగ్ చేసుకోవచ్చు. స్నాప్డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్తో పాటు వస్తుంది. కాంపాక్ట్ సో ప్రో అని ఉంది. ఏకి సంబంధించిన ఫీచర్స్ ఆక్సిజన్ ఓఎస్తో పాటు కూడా వస్తుంది. 3 కలర్ ఆప్షన్స్ వస్తుంది. ప్యాషనెట్ రెడ్ కలర్, శాండ్ బీచ్ కలర్ అండ్ అథెంటిక్ బ్లాక్ కలర్ ఆప్షన్స్లో కూడా అవైలబుల్ ఉంది. మంచి స్క్రీన్ సైజ్తో పాటు కూడా వస్తుంది. 16.75 సెంటీమీటర్స్తో పాటు కూడా వస్తుంది. బాగుంది భయ్. నాకైతే కలర్స్ వైబ్రెంట్స్ అంతా కూడా బాగుంది. మంచి పర్ఫార్మెన్స్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఇక్కడ LPDDR5X UFS 3.1 స్టోరేజ్తో పాటు కూడా వస్తుంది. 500 నిట్ బ్రైట్‌నెస్, మంచి కూలింగ్ సిస్టమ్‌తో పాటు కూడా వస్తుంది. కెమెరా సూపర్ అనేసి అయితే అంటారు. సో, కెమెరా పరంగా చూసుకుంటే 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 50 మెగాపిక్సెల్ ఓఎస్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ ఏమో టెలిఫోటో కెమెరాతో పాటు కూడా వస్తుందన్నమాట. సో, బాగుంది. యాహ్! ప్రైస్ ఎంతనా అంటే అఫీషియల్ వివో వాళ్ళ వెబ్‌సైట్‌లో చూసుకుంటే 52,000 ఉంది. 8 జీబీ ర్యామ్, 250 జీబీ స్టోరేజ్ వేరియంట్ అనమాట. ఇక్కడ హైయర్ వేరియంట్ ఉంది. 12 జీబీ ర్యామ్, 2 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంది. అది 57,000 ఉంది. నా ఒపీనియన్‌లో ఆహ్ బేస్ వేరియంట్ సరిపోతే 52,000కి. కలర్ ఆప్షన్స్ చూసుకుంటే మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ ఉన్నవి. ఇది లైట్ శాండ్ కలర్ అండ్ ఇది లైట్ ప్యాషన్ కలర్ అండ్ బ్లాక్ కలర్ ఆప్షన్స్‌లో కూడా అవైలబుల్ ఉంది. సరేనా, ఈ స్మార్ట్ ఫోన్ బాగుంటదా అంటే మాత్రమే మీ దగ్గర బడ్జెట్ ఉంది అంటే ఇట్లా తీసుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్‌కి ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా అంటే యెస్. మంచిగా ఇక్కడ కార్డ్ ఆఫర్స్ ఉన్నాయి. అఫీషియల్ వాళ్ళ వెబ్‌సైట్‌లో కూడా ఎక్స్చేంజ్ ఆఫర్స్ ఉన్నాయి. కార్డ్ ఆఫర్స్ ఉన్నాయి. లేదన్నా వేరే వెబ్‌సైట్స్ ఏమైనా చెప్పాయంటే స్మార్ట్ ఫోన్ అయితే ఫ్లిప్‌కార్ట్‌లో అవైలబుల్ ఉంది. పర్చేజ్ చేసుకోవడానికి మీరు ఫ్లిప్‌కార్ట్‌లోకించి కార్డ్ ఆఫర్స్ యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే డిస్కౌంట్ ఆఫర్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. ఈఎంఐ ఆప్షన్ చూసుకుంటే 18 మంత్స్ ఈఎంఐ ఆప్షన్ ఉంది. నెలకి దగ్గర దగ్గర 3,000 దాకా పెట్టొచ్చు. ఇక 100 డిఫరెన్స్‌తో పాటు 2,889తో పాటు కూడా వస్తుంది. అది ఒకసారి చూసుకోవచ్చు. ఇంకా డిఫరెంట్ మంత్స్ ఉన్నాయి బై యాక్సిస్ బ్యాంక్‌ది కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఈఎంఐ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. కార్డ్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. దాని ప్రకారంగా మీరు ఈ స్మార్ట్ ఫోన్‌కి ఈఎంఐ ఆప్షన్స్ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. నా అడ్వైస్ ఏందంటే మాత్రమే మంచి ఫీచర్స్ అండ్ పర్ఫార్మెన్స్‌తో పాటు కూడా వస్తుంది. ఒకవేళ తీసుకోవాలంటే తీసుకోవచ్చు. లేదన్నా నాకు బడ్జెట్ సెట్ అయితే లేదు, కొంచెం తక్కువలో ఉంటే బాగుంటుందంటే మాత్రం మీరు వివోలోనే వివో V70 కూడా ఒకసారి కన్సిడర్ చేసుకోవచ్చు. ఇదే ప్రాసెసర్ కూడా కొంచెం చేంజెస్ కొంచెం ఒక 2 చేంజెస్ అయితే ఉన్నాయన్నమాట. మిగతా రెండిట్లో కూడా సేమే ఎక్కువగా అనిపించింది నాకు. సో, ఒకవేళ వివో V70 ఇలైట్ తీసుకొని వాళ్ళు వివో V70 ఒకసారి కన్సిడర్ అయితే చేసుకోవచ్చనమాట. ప్రాసెసర్ మేజర్ చేంజ్ అనుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్‌కి ఏమైనా ఆల్టర్‌నేటివ్స్ ఉన్నాయా అంటే యెస్ బై మంచి ఆల్టర్‌నేటివ్స్ ఉన్నాయి. ఫస్ట్ చూసుకుంటే మాత్రం గూగుల్ వాళ్ళది పిక్సెల్ 10 స్మార్ట్ ఫోన్ ఉంది. ఎగ్జాక్ట్‌గా 50,000 ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ కూడా ఎక్స్చేంజ్ ఆఫర్స్ ఉన్నాయి, కార్డ్ ఆఫర్స్ ఉన్నాయి అండ్ ఆల్సో ఈఎంఐ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇది ఒకసారి చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే ఒప్పో నుంచి అన్నమాట. సో, ఒప్పో వాళ్ళది ఒప్పో రెనో 15 మినీ స్మార్ట్ ఫోన్ ఉంది. ఇది కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించింది నాకు. 50,000 దాకా పోతుంది. ఒకవేళ ఇట్లా చెక్ చేసుకుంటే ఈ స్మార్ట్ ఫోన్ కన్సిడర్ చేసుకోవచ్చు. దీంట్లో యూనిక్ ఏంటంటే 20 మెగాపిక్సెల్ కెమెరా సింక్ కూడా 4K 60 fps రికార్డింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే వన్‌ప్లస్ నుంచి అన్నమాట. సో, వన్‌ప్లస్ 15R ఉంది. ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే పెద్ద బ్యాటరీ కెపాసిటీతో పాటు కూడా వస్తుంది. అండ్ 12 జీబీ ర్యామ్, 2 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంది. గేమింగ్ సెంట్రిక్ అనమాట అవి. గేమింగ్‌కి సంబంధించిన ఫీచర్స్‌తో పాటు కూడా వస్తుంది. సో, ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చనమాట. సో, ఈ స్మార్ట్ ఫోన్ ఏవైతే లిస్ట్‌లో స్మార్ట్ ఫోన్స్ మన వివో V70 ఇలైట్ స్మార్ట్ ఫోన్‌కి గట్ల కాంపిటీషన్ అయితే ఇస్తున్నాయి. తీసుకోవచ్చానంటే యెస్. స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ అయితే బాగుంది. ప్రతిసారి చెప్పేది ఏందంటే మాత్రమే ఈ స్మార్ట్ ఫోన్‌ల బోర్డ్‌వేర్స్ ఉంటాయి అనమాట. అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇన్‌స్టాల్ చేసుకోండి. మీకు అవసరం రానివి యూజ్‌ఫుల్ అయితే ఇట్లా యూజ్ చేసుకోండి. అండ్ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో డిజేబుల్ చేసుకోవాల్సొస్తది. మంచి యూజర్ ఎక్స్‌పీరియన్స్ కోసం. ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రమే ప్రైస్ పరంగా బానే ఉంది. లేదన్నా కొనుక్కోనంటే మాత్రం వివోలోనే కావాలంటే వివో V70 తీసుకోవచ్చు. లేదంటే మాత్రం ఆఫర్స్ కోసం వెయిట్ చేయండి అనేసి అయితే అంటాను. నా ఒపీనియన్‌లో 52,000 నార్మల్ పర్సన్‌కైతే ఎక్సీడ్ అయిపోతాయి అంటాను. మోస్ట్‌లీ ఆఫర్స్ గాని లేకపోతే సేల్స్ వస్తాయి కదా! అప్పుడు పర్చేజ్ చేసుకోమనేసి అయితే ఒక సలహా అయితే నేనిస్తాను. సో ఫ్రెండ్స్, ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన ఒపీనియన్ విన్నారు. ఆల్టర్‌నేటివ్స్ చూసిర్రు. ఫైనల్‌గా మీ ఒపీనియన్స్ ఏవైతే ఉన్నాయో కింద కామెంట్ చేసుకోవచ్చు. క్వెషన్స్ అడిగితే ఇట్లా మాక్సిమం 2 డేస్‌లో రిప్లై ట్రై అయితే చేస్తాను. వీడియో ఇచ్చే ఇన్ఫర్మేషన్ యూస్‌ఫుల్ అయితే ఇట్లా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు కూడా వీడియోని అయితే షేర్ చేయండి. ఈ వీడియో కథ జ్యోతి చూసిన వాళ్ళందరికీ థాంక్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.